సలార్ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారనుకోవాలి ప్రభాస్ అభిమానులు. బాహుబలి తర్వాత మధ్యలో వచ్చిన అంత సక్సెస్ఫుల్గా కనిపించకపోవడంతో బాధపడుతున్నారు. ఇప్పుడు సలార్ మీద బాగా హోప్ పెట్టుకున్నారు, విపరీతమైనటువంటి సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు థియేటర్ల ఇష్యూ, జాతీయ సినిమా, ఇది నేషనల్ వైడ్ సినిమా, ఇంటర్నేషనల్ సినిమా, అదే టైప్లో దానికి పోటీ కూడా అదే స్థాయిలో వస్తుంది. దీని మీద ఒక చిన్న కథనం, డంకీ వర్సెస్ సలార్ స్క్రీన్స్ కేటాయింపు పెద్ద రచ్చ అవుతోంది. చైన్ మల్టీప్లెక్స్లతో హోంబలే ఫిలిమ్స్ ఆగ్రహం వ్యక్తం చేసి షారూక్ డుంకీకి 100% స్క్రీన్స్ కేటాయించిన పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ మల్టీప్లెక్స్ 3 రోజుల క్రితం పంపిణీదారులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సీరియస్గా చర్చలు జరిపారు కింగ్ ఖాన్. తమకున్న డిమాండ్ కొద్దీ ఖచ్చితంగా స్క్రీన్స్ కేటాయించాలని షారూక్ చెప్పేయడం, నార్త్ ఇండియాలో సలార్కి స్క్రీన్స్ ఇవ్వకపోవడం, సౌత్లో ఇస్తామంటూ ముందుకు వచ్చినటువంటి సంస్థలు ఒకవైపున చైన్ మల్టీప్లెక్స్ల వైఖరిని తప్పుపడుతూ విజయ్ కిరంగదూర్, నీల్ వచ్చారు. తమ స్క్రీన్స్లో షోలని సలార్తో పంచుకోవడానికి సిద్ధంగా లేవు సంస్థలు. ఈ పక్షపాత వైఖరి మీద సౌత్ మేకర్స్ మండిపడ్డారంటూ బీటౌన్ మీడియాలో వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ముంబైలోని పీవీఆర్, ఐనాక్స్ సింగిల్ స్క్రీన్ తన షో టైంలన్నింటినీ డంకీకే కేటాయించేసింది, సలార్కి ఏమికి కేటాయించలేదు. ఉత్తరాదిలో మరిన్ని థియేటర్లు ఇదే బాట పట్టే అవకాశం ఉంది. జాతీయ మల్టీప్లెక్స్ల డిమాండ్ కట్టుబడి ఉండాలి. డంకీ కంటే డిమాండ్ సలార్కు ఉన్నప్పటికి కూడా వాళ్ళు సలార్ కోసం స్క్రీన్లను అంకితం చేయడం లేదంటూ సలార్ వైపు నుండి సరైన వాదన అయితే గట్టిగానే వినిపిస్తున్నారు. దీంతో దక్షిణాదిలో సలార్ని పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ మల్టీప్లెక్స్కి ఇవ్వకూడదని హోంబలే ఫిలిమ్స్ డిసైడ్ అయ్యింది. ఒకవేళ అదే జరిగితే సలార్ సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే రిలీజ్ ఎక్కువగా అవుతుంది. సినిమా ఎలాగో మాస్ ఫీలింగ్ కావడంతో థియేటర్లో జాతరే మొదలవుతుంది. ఇదే జరిగితే చైన్ మల్టీప్లెక్స్లకి భారీ ఆదాయం గండి కొడుతుంది. ఇలా జరగకూడదంటే ఇవాళ రాత్రి లేదా రేపు డంకీ రిజల్ట్ తర్వాత ఇద్దరు ఓ అండర్స్టాండింగ్కి రావచ్చు. లేదంటే చైన్ మల్టీప్లెక్స్లు డంకీ పాజిటివ్ టాక్ని అడ్డం పెట్టుకుని పెద్ద వివాదమే సృష్టించవచ్చు. సౌత్ హీరోని బాలీవుడ్ తొక్కేస్తుందనే రచ్చ మళ్ళీ మొదలవుతోంది. షారుఖ్ యాంటీ ఫ్యాన్స్ నార్త్లో సలార్కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన రిపీట్ ఆడియన్స్గా మారుతారు. ఆ భయం షారుఖ్ ఉందనేటువంటి టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇంతకీ ఇప్పుడు తెలుగు పంపిణీదారులు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్నటువంటి చూడాల్సి ఉంది.